ఆ సముద్రంలో అలలు వచ్చి తుఫాను వచ్చినప్పుడు నీళ్ళ మీద నడిచి వచ్చాం. అక్కడ 2 రొట్లు 5 చేపలను 5,000 మందికి పంచితే మిగిలిన 12 గంపలకి ఎత్తాం మేము. వీళ్ళు చూసి అన్నారు, మేము కూడా నువ్వు చేసిన ఈ క్రియలు చేయాలంటే మేమేం చేయాలి చెప్పు అన్నారు. అంటే నువ్వు అక్కడికి ఎట్లా వెళ్ళావో మేము కూడా అక్కడికి అట్లా వస్తామంటున్నారు వాళ్ళు. లేదా నీకు మాకు పెద్ద తేడా ఏమీ కనపడట్లేదు అంటారు. ఏమన్నారు తెలుసండి వాళ్ళు? మేము దేవుని క్రియలు చేయుటకు మేమేమి చేయాలి? ఎందుకు అంటే నువ్వు మాతో మనిషిలాగున్నావు, కానీ నువ్వు చేసే క్రియలు ఏంటి? దేవుని క్రియలు. ఈ మనిషి క్రియలు కాదు ఇవి. ఏంటండి, 2 చేపలు 5 రొట్లు 5,000 మంది తింటం అనేది మీరు అద్భుత కార్యంగా చూస్తారు, సూచనగా చూస్తారు, ఆశ్చర్యకార్యంగా చూస్తారు. శిష్యులు ఏం చూశారు తెలుసా? ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు సరే తర్వాత పక్కన పెట్టండి, ఇది దేవుని కార్యం అని చూశారు. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఆ యొక్క చిన్న ధోనిలో పోతూ ఉండగా తుఫాను వచ్చినప్పుడు ఇంక మా పని అయిపోయిందని అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గరికి రాగానే తుఫాను ఆగిపోయింది. వాళ్ళు వెంటనే అన్నారు, నువ్వు నీలో ఉన్న వ్యత్యాసం మొట్టమొదట నీ మాటల్లో చూసాం, ఇప్పుడు నీ క్రియలలో చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు? మొదటేమో నీ మాటలు అవి నిత్య జీవపు మాటలవి, భూ సంబంధమైన మాటలు కాదవి. మమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా, మిమ్మల్ని వెంబడించే వారిగా చేస్తున్నాయి నీ మాటలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని వెంబడించేటట్లు చేస్తాయి. దేవునికి చప్పట్లు కొడదాం. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, నా గొర్రెలు నా స్వరం వినును, వేరొక వాని స్వరం విని అవి పారిపోవును, అవి నన్ను వెంబడించేవి. నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి అన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్న యొక్క నిత్య జీవపు మాట అర్థమైందండి. నిత్య జీవపు మాట మనుషులను, మనము జీవానికి సంబంధించిన వారం కాబట్టి మనము ఆయనను ప్రేమించేటట్లుగా, ఆయన్ని వెంబడించేటట్లుగా మనల్ని చేస్తుంది. మేము ఇంతకాలం మాటలనే చూసాం, కొన్ని కార్యాలు చూసాం, కానీ ఇప్పుడు నిన్ను అడగకుండా మేము ఉండలేం. ఈ కార్యాలు ఇవి దేవుని కార్యాలు తప్ప మనుషుని కార్యాలు కాదని 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో 28వ వచనములో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, నువ్వు చేస్తున్నవి మేము చేయగలం. దేవునికి స్తోత్రం అన్నట్లు వాళ్ళు ప్రభువారిని చూశారు. నువ్వు చేస్తుంది మేము చేయగలం. ఇవి దేవుని క్రియలు, ఇవి మనుషులు చేసే క్రియలు కాదు. మేమెవరు? బుట్టల్లో ఉన్న 2 చేపలు 5 రొట్టెల్ని జనాలకు పంచగలిగే వాళ్ళమే మేము. నువ్వెవరివి? ఇవి 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచగా 12 గంపలకు ఎత్తగలిగే సామర్థ్యత నువ్వు దేవుని కార్యం చేస్తున్నావు, మేము కూడా చేయాలి. మేము దేవుని క్రియలు చేయుటకు మేము ఏం చేయాలి చెప్పండి మీ అందరూ కూడా? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను? మేము దేవుని క్రియలు చేయుటకు మేమేమి చేయాలి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నా ప్రశ్న అడిగారు. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? అక్కడ జవాబు ఉంది చూడండి. యేసు ప్రభు ఏమన్నారంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. పరలోకము నుండి ఈ లోకానికి పంపబడిన దేవుని స్వరూపము శరీరధారిగా వచ్చిన ఆయన యందు ఒక వ్యక్తి విశ్వాసము ఉంచుట అది దేవుని క్రియ. దేవునికి స్తోత్రం. దేవుని క్రియ ఏమిటండి? ఈ భూమి మీద ఒక ప్రాముఖ్యంగా 3 విషయాలు మీతో నేను ఈరోజు యేసు ప్రభు నోటి నుంచి వచ్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది మేము దేవుని క్రియ అనుకుంటున్నాం. నీళ్ళ మీద మా దగ్గరికి తుఫాన్లో నడుచుకుంటూ రావటం దేవుని క్రియ అనుకుంటున్నాం. నువ్వేమంటున్నావు తెలుసా? పంపబడిన లేక శరీరధారిగా ఈ లోకానికి యేసుక్రీస్తు అనే నామముతో నేను వచ్చాను, నన్ను విశ్వసించుట దేవుని క్రియ అంటున్నావు. ఇవి గొప్పగా కనిపిస్తున్నాయి. ఇవి సముద్రం మీద నడవటం, 5,000 మంది తినటం వీరికి దేవుని క్రియలుగా కనిపిస్తున్నాయి. కానీ దేవుని స్వరూపమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారో తెలుసా? దేవుని క్రియ ఏమిటో తెలుసా ఈ భూమి మీద? లేదా ప్రభు అంటున్నాడు, అది చేయండి. ఏది చేయాలి? మేము దేవుని క్రియలు జరిగించుటకు మేము ఏమి చేయాలి? ఏంటండి? మేము దేవుని
క్రియలు జరిగించుటకు మేమేమి చేయాలి అని వీళ్ళు అడిగినప్పుడు, ఆయన పంపబడిన వాని యందు విశ్వాసం ఉంచుట అంటే మీరు నీళ్ల మీద నడువుట, 5,000 మందికి రొట్టెలు పెట్టుట దేవుని క్రియలు మేము జరిగించాలని మీరు అంటున్నారు. మీరు జరిగించాల్సిన దేవుని క్రియ ఏమిటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట దేవుని క్రియ. అది చేయండి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మనం ఇది చూసి ఆశ్చర్యపోతున్నాం. దేవుడు అది చూసి అది దేవుని క్రియ అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక మనిషి యొక్క హృదయం తను ఇష్టపడినా తను ఆశపడినా వాడు దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది వాడి చేతుల్లో లేదు. దేవుడు వానిని ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆకర్షించే విధానం ఎలాగో తెలుసా? ఆయన నిత్య జీవపు మాటలు నీ దగ్గరికి వస్తాయి. నా తండ్రి చేత ఆకర్షింపబడింది వాడు నా యొద్దకు వాడు రాలేడు. వాడు వస్తే వాడికి నేను నిత్య జీవితాన్ని నేను ఇస్తాను. మనకి ఏమి కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? పరలోకంలో సంతోషం ఎప్పుడు దేవదూతల మధ్య అంటే ఒక వ్యక్తి దేవుని వైపుకు తిరిగినప్పుడు. మన జీవితాల్లో దేవుని క్రియలు అంటే మనకు ఒకటి తెలుసు, ఆ దేవుని క్రియలు ఎవరు చేయనన్ని చేసిన వాని దగ్గరికి గనక మీరు వెళ్ళి దేవుని క్రియ నేను చేయాలి అని నువ్వు అడిగితే దేవుని క్రియ ఏమిటో నీకు తెలుసా అని ఆయన చెప్తున్నాడు. దేవుని క్రియ ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యందు నీ హృదయం విశ్వాసముంచున్నట్లు చేయుట దేవుని క్రియ. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన హృదయంతో దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచుట దేవుని యొక్క క్రియ. ఎంతో గొప్ప విషయం ఇది. నేను ప్రభుని ఎరగిన దినాల్లో 1992లో ఇట్లా మీటింగ్స్ ఇలాగా మైకులు పెడితే నేను వీళ్ళేమైనా ఈ బ్యాచ్కి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకునేవాడిని. నేను వీళ్ళకేం పని పాట లేదా? ఈ మైకులేంటి, ఈ కంజర్లేంటి, ఈ వీధుల్లో వీళ్ళ పాటలేంటి, ఏంటి వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అనుకునేవాడిని. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదో ప్రత్యేకత ఉందనేది మాత్రం తెలుసు. కానీ ఆయన తెలియడు మనకి. లేదో పాటలు పాడతారు, లేదో చప్పట్లు కొడతారనే తెలుసు. కానీ మైకులు పెట్టి రాత్రిపూట ఏదో ఒకటి చేస్తారని తెలుసు. కానీ దేవుని యొక్క నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది అని ప్రజలు చెప్తూ విన్నారు. కానీ దేవుని అసలు క్రియ నువ్వు ఆయన ఈ లోకానికి దేవుడు నిన్ను రక్షించటానికి నీ హృదయం ఆయన నమ్ముకొనుట అనేది దేవుని క్రియ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు ఒకసారి బంగారపు పాదం చేయించింది. బంగారపు పాదం అంటే నేను ఎంత పెద్దదో అనుకున్నా. విజయవాడ వెళ్ళి బంగారం ఎన్నో తులాలు రేకు ముక్క మీద పాదం ముద్ర వేయించింది. ఏంటమ్మా ఇదంటే, నాకు కాలు జబ్బు చేసింది నాన్న, అప్పుడు నేను నాగపట్నం వచ్చి బంగారపు కాలేస్తానని చెప్పి మొక్కున్నా, నా కాలు బాగైంది అంది. తీరా ఒకరోజు తీసుకొచ్చి చూపించింది నాకు బంగారపు కాలు ముద్ర వేసింది. అది తీసుకెళ్ళి ఆమెకప్పుడు దేవుడు తెలియదు ఆమెకి. మీరు పొరపాటున అట్లా చేశారు. దేవుని క్రియలు అంటే మన జీవితాల్లో మనము ఏమి పొందుకుంటామో అది దేవుని క్రియ అని మనం అనుకుంటాం. కానీ దేవుని క్రియ అనేది మాట్లాడిన చేసిన ఆ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే నీ హృదయం ఆయన యందు